Hey dude, this is డాక్టర్ భారద్వాజ్. అయితే మామూలుగా ఓకే, వృత్తిరీత్యా నేను కౌన్సిలింగ్ ఇస్తుంటాను. అయితే మామూలుగా ఒక జరిగిన ఇన్సిడెంట్ను ఎట్లా తీసుకోవాలి, మేము ఎట్లా తీసుకున్నాం, లేదా నేను ఎట్లా తీసుకోవాలని చెప్పాను అనే విషయాన్ని ఇక్కడ ఒక చాలా చిన్న వివరణతో ఇవ్వాలని అనుకుంటున్నాను. జరిగిన సంఘటన ఐస్డీస్ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. నా జూనియర్ నిన్న కాక మొన్న రాత్రి ఒక 2 days బ్యాక్ రాత్రి 8:30కి కలిసింది. అయితే తను వచ్చేసి మార్నింగ్ నుంచి ఒక 3-4 ఇన్సిడెంట్స్ని ఫేస్ చేస్తుంది. ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, తన దగ్గర ఒక వెహికల్ 2-wheeler ఉంది. ఆ 2-wheelerలో మార్నింగ్ వచ్చేటప్పుడు తను అంటే ఒక ప్రయాణం చేస్తుంది. ఆ ప్రయాణం చేసేటప్పుడు తనకు రోడ్డు మీద ఒక కుక్క తలపై నుంచి ఒక వెహికల్ వెళ్ళింది. తల 2 భాగాలుగా ముక్కలైపోయి చనిపోయింది. కుక్క ఆన్ ది స్పాట్ అక్కడ చనిపోయింది. అమ్మాయి కదా, ఎవరో ఇంత క్రూరంగా డ్రైవ్ చేసింది అని చెప్పేసి అనుకుంటూ తను ఒక 30 కిలోమీటర్ల ప్రయాణం చేసింది. ఆ 30 కిలోమీటర్లు కూడా తను జరిగిన ఇన్సిడెంట్ పైన యాక్సిడెంట్ చేసిన ఆయనను తిట్టుకుంటూ లేదా ఆ వైబ్రేషన్ను క్యారీ చేస్తుంది. అది పాయింట్. అయిపోయింది. అది అయిపోయిన తర్వాత తను వాళ్ళ నెక్స్ట్ డెస్టినేషన్కి చేరింది. అక్కడ తనకి ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది. వాళ్ళ ఇంట్లో చిన్నగా ఆర్గ్యుమెంట్ జరిగింది. అదంతా ఒక 1 to 2 minutes. ఆ తర్వాత తను మళ్ళీ జర్నీ చేసింది. తను మళ్ళీ జర్నీ చేసినప్పుడు తను సేమ్ 2-wheeler పైన ప్రయాణం చేస్తుంది. ఆ 2-wheeler పైన ప్రయాణం చేసేటప్పుడు తను 2-wheeler లైన్లో నడుస్తుంది. పక్కన 4-wheeler లైన్లో ఒక కారు వెళ్తుంది. ఆ కారు వెళ్ళేటప్పుడు స్వయంగా ఏంటంటే ఆ కారు ఒక కుక్కని ఢీకొంది. అంటే యాక్సిడెంట్ అయింది. కుక్క ఆన్ ది స్పాట్ చనిపోయింది. పొద్దున్నుంచి ఇది 2వ యాక్సిడెంటు, ఎట్లానో ఇది ఇట్లా జరిగితే అని చెప్పేసి తను బాధపడుతూ ఉంది. అంటే అలాంటి వైబ్రేషన్ మళ్ళీ తను క్యారీ చేస్తుంది. పొద్దున్న జరిగిన ఇన్సిడెంట్స్ అన్నింటినీ నెమరేసుకుంటుంది బాధతో. ఇప్పుడు కూడా ఒక కుక్క చనిపోయింది. కుక్క కాబట్టి దాని గురించి ఎవరు రాలేదు కాబట్టి ఏమంటారు, ఆ గుద్దిన ఆయన వెళ్ళిపోయిండు. తను ప్రయాణం చేస్తుంది కాబట్టి తను వెళ్ళిపోయింది. అదే మనిషి అయితే అక్కడ ఒక మనిషి ప్రాణం అయితే అట్మాస్ఫియర్ జమ అవుతుందని చెప్పేసి చేసి అనుకున్నది. సరే అని చెప్పేసి ఆ వైబ్రేషన్ కూడా క్యారీ చేస్తుంది. సరే తను మళ్ళీ ఇంకొక డెస్టినేషన్ తన సొంత ఇంటికి చేరుకుంది. సొంత ఇంటికి చేరుకున్న తర్వాత అదే వెహికల్ పైన రాత్రికి మంచినీళ్ళు లేవంటే 7-7:30 ప్రాంతంలో ఆర్ఓ ప్లాంట్కు ఆ వాటర్ బబుల్ని తీసుకొని క్యారీ చేస్తూ వెళ్ళింది. వచ్చేటప్పుడు తనకు ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే, తను ఏదైతే ఆ వాటర్ తీసుకొని వస్తుందో వచ్చేటప్పుడు వాళ్ళ ఇంటికి అంత కిలోమీటర్ డిస్టెన్స్ దూరం కూడా ఉండదో ఆ డిస్టెన్స్ దూరంలో ఆ పోలీసు అంటే ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు పికెటింగ్ చేస్తున్నారు. వాళ్ళకు భయపడ్డ వెహికల్ ఆపోజిట్, అంటే వాళ్ళకు భయపడ్డ వెహికల్ తనకంటే ముందు 2-wheeler వెళ్ళిన తర్వాత వాళ్ళకి అక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారని చెప్పేసి, ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఉన్నారని చెప్పేసి తెలిస్తే టక్కున వాడు యూటర్న్ తీసుకొని వచ్చి మా జూనియర్ను ఆపోజిట్ అయిన వెహికల్స్ గుద్దేసిండు. తన వెహికల్ ఏమో పక్కన పడిపోయింది. తను ఏం చేసిందంటే వాళ్ళ వెహికల్ రోడ్డుకు అడ్డంగా పడ్డది. తను వెళ్ళి వాళ్ళ వెహికల్ పైన పడ్డది. తనకి చాలా దెబ్బలు తగిలినాయి. ఆ వెహికల్ వెహికల్ వల్ల తన వెహికల్ కూడా చాలా డ్యామేజ్ జరిగింది. అది ఓకే, మనం వాటి గురించి, ఇది యాక్సిడెంట్ గురించి అందరికి తెలిసిందే. ఇందులో జరిగిన విషయాలన్నీ నేను వైబ్రేషన్స్ను లేదా మన థాట్ ప్రాసెస్ను డిస్కస్ చేస్తున్నాం.
అయితే ఓ హాఫ్ అన్ అవర్ తర్వాత తను అక్కడే పోలీసు వాళ్ళు ఉన్నారు కాబట్టి అందరు రావడం జరిగింది. పోలీస్ స్టేషన్కు వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు ఈ మేడం దీని తప్పలేదండి, వాళ్ళది తప్పు అంటే తను కూడా అంది నా వెహికల్కి ఏదో 2000 3000 కంపెన్సేషన్ ఇప్పిస్తే సరిపోద్ది, నాకు తగిలిన దెబ్బలకు నేనే హాస్పిటల్కి వెళ్తా అని చెప్పేసాను. సరే అని వాళ్ళకు డబ్బులు ఇస్తాను, కాకపోతే పోలీసు వాళ్ళు ఉన్నారు కాబట్టి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. ఒక ఆడపిల్ల ఒంటరిగా పోలీస్ స్టేషన్కి వెళ్ళింది ధైర్యంగా. జరిగిన ఇన్సిడెంట్ అక్కడ మళ్ళీ నోటిఫై చేయడం, బై మౌత్ ఓవరాల్గా చెప్పడం చేయడం జరిగిన ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వాళ్ళు డబ్బులు ఇవ్వడం, తిరిగి తను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం అవన్నీ జరిగింది. వెళ్తూ వెళ్తూ నాకు కూడా కాల్ చేస్తే నేను వెళ్ళాను. ఏమైందిరా అని అంటే జరిగిన ఉదయం నుంచి జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ చెప్పి, ఇవాళ ఎవరి మొహం చూశానో ఇంత దరిద్రంగా జరిగింది రోజు అని అంది. నేనుండి ఇప్పుడు వెహికల్ వచ్చి గుద్దింది నీకు కాదు, నీకు అంటే వెహికల్కి గుద్దింది, నీ వెహికల్కి గుద్దింది. రెండవది నీకు ఎటువంటి డ్యామేజ్ జరగలేదు, ఎదురుంగోడికి ఖర్చు అయింది, లేదా నీ వెహికల్కి జరిగిన డ్యామేజ్కి వాడు డబ్బులు ఇచ్చాడు. ఎదురుంగోడికి ఖర్చు అయింది, నష్టమైంది, బాధ అయింది. అవేవో 2 మూగ జీవాలు చనిపోయినాయి. ఈ ఆరా క్యారీ చేసినారు కాబట్టి ఈ ఆరా వల్ల జరిగిన ఏమంటారు, ఆరాని క్యారీ చేస్తున్నాం కదా, అయ్యో ఎట్లా అబ్బా యాక్సిడెంట్ అయింది, ఆ 2 కుక్కలు చనిపోయినాయి, ఉదయం ఒకటి మధ్యాహ్నం ఒకటి, వాళ్ళ డే అంతా ఇట్లాగే జరుగుతుంది, అయ్యో ఎట్లా అని ఈ ఆరా ఏదైతుందో ఆ ఆరా వల్ల నీకు ఆ యాక్సిడెంటు జరిగింది. కాకపోతే ఇవాళ నువ్వు ఉదయం ఎవరి మొహం అయితే చూసావో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకో. వాళ్ళ వల్ల నువ్వు నష్టము జరగలేదు, కష్టము జరగలేదు. ఎదురుగా వాళ్ళకి నష్టం జరిగింది, కష్టం జరిగింది. జస్ట్ ఇట్స్ బికాస్ ఆఫ్ ఆరా. ఆల్ ఈజ్ వెల్ అనుకో. అంటే నాకే పాజిటివ్ నేర్పిస్తున్నారా, నేనే కౌన్సిలింగ్ ఇస్తుంటా అందరికంటే అంటే చెప్తున్నాను. ఇందులో ఉన్న విషయాలు అంటే ఎస్ ఐ నో వాట్ ఎవర్ హ్యాపెన్డ్ ఫర్ ది సేక్ ఆఫ్ వెల్ బీయింగ్ హ్యాపెన్డ్. థ్యాంక్స్ టు యూనివర్స్, పంచభూతాలకు థ్యాంక్స్, ఆల్ ఈజ్ వెల్ అన్నది చెప్పింది. మేమందరం అక్కడి నుంచి డిస్కస్ అయ్యాం. ఇందులో సారాంశం ఏంటంటే జరిగిన ఇన్సిడెంట్ను తీసుకొని నెగిటివ్గా తీసుకోవద్దు. ఉదయం నుంచి ఆ జరిగిన ఇన్సిడెంట్ను క్యారీ చేస్తే ఆ ఆరాన్ని క్యారీ చేయడం వల్ల జరిగే ఫలితాలు సాయంత్రానికి మనకు రిఫ్లెక్ట్ అవుతాయి. మనకు రిఫ్లెక్ట్ కాకుండా చూసుకోవాలంటే ఇన్సిడెంట్ను పాజిటివ్గా తీసుకోవాలి. రిఫ్లెక్షన్ అనేది జరుగుతుంది, దాన్నే కర్మ అని అంటారు, కర్మ రిటర్న్స్. అందు గురించి జరిగిన ఇన్సిడెంట్లో ఏం మేలు జరిగింది ఈ గంట, ఆ గంటలో జరిగిన మేలుకు థ్యాంక్స్ చెప్పుకొని, కీడేమైనా ఉంటే కరెక్ట్ చేసుకొని మేలు వైపుగా ప్రయాణం చేయాలి. అంటే నిర్మాణాత్మకతతో ముందరికి వెళ్తే బాగా జరుగుతుంది, లైఫ్ బాగుంటుంది, ఆల్ ఈజ్ వెల్ అనుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నేను తనకు చెప్పడం, తను ఒబే చేయడం అంటే అగ్రీ చేయడం, తర్వాత మేము ఎక్కడ వాళ్ళం అక్కడ వెళ్ళిపోవడం జరిగింది. ఈ ఇన్సిడెంట్లో మీకు ఈ కథలో ఏమర్థమైందో ఒకసారి నాకు కామెంట్ చేస్తే చేయండి. ఇట్ ఈస్ యువర్ లుక్అవుట్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, డాక్టర్ భరద్వాజ్. థ్యాంక్ యూ.